అధికార పార్టీ వైసీపీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. దీంతో వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో పోటీలో ఉండనున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు 27న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్ ను గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇక మేడ రఘునాథ్ రెడ్డి నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లెకు చెందినవారు. మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మేడ రామకృష్ణారెడ్డికి ముగ్గురు కుమారులలో 2వ కుమారుడే మేడ రఘునాథ్ రెడ్డి. డిగ్రీ పూర్తయిన వెంటనే 20 ఏళ్ల వయసులోనే బెంగళూరు కేంద్రంగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. 2006లో ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలను లెక్కలోకి తీసుకున్న తర్వాతే సీఎం జగన్ వీరిని రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి గొల్ల బాబురావును, రాయలసీమ నుంచి మేడ రఘునాథ్ రెడ్డి, ఆంధ్ర ప్రాంతం నుంచి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు. గొల్ల బాబురావు ఎస్సీ సామాజిక వర్గమైతే వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డిలు ఓసీ సామాజిక వర్గానికి చెందినవారు. గతంలో తనకు మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం తనకు అన్యాయం చేసిందని ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ మరణానంతరం నుంచి జగన్ వెంటే ఉన్నానని గొల్ల బాబురావు చెప్పుకొచ్చారు. దీంతో బాబురావుకు రాజ్యసభ కేటాయించారని చెబుతున్నారు. నెల్లూరుకు చెందిన వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పదవీ కాలం ఏప్రిల్ 3తో ముగియనుంది. రాజ్యసభ ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపారు జగన్. వైసీపీకి పూర్తి బలం ఉండడంతో వారి ఎన్నిక లాంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.